వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఎంత తండ్రి తల్లి ఏమి పిల్లల పట్ల కోరుకుంటుందో అది కూడా సంపూర్ణంగా నెరవేర్చడమేనా, వాళ్ళ కోరికల్ని తీర్చడమే కాదు, ఇక మీ కోరికలను కూడా తెలుసుకొని మీరు మంచి కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి. తప్పనిసరిగా మీరు కనే కళల పట్ల మీకు అంకిత భావం ఉండి మీరు మీ సమయాన్ని అలా దానికోసం వెచ్చిస్తే తప్పనిసరిగా మీ కళలు పండుతాయి, మీరు మీ కళలు నెరవేరుతాయి, మీరు కూడా నన్ను మించి మంచి స్థాయిలోకి మీరు వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్పకనే చెప్పింది. మీరు చాలా అదృష్టవంతులు విద్యార్థులు. మేము చదువుకున్న రోజు మాకు ఇటువంటి చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. కానీ మాకున్న బుద్ధి ఒకటే, మా తల్లిదండ్రులను గౌరవించడం, మాకంటే పెద్దవాళ్ళని గౌరవించడం. మా ఉపాధ్యాయులు చెప్పింది మేము విన్నాం. ఆ రోజు మా ఉపాధ్యాయులు రోడ్డు మీద మేము అలా వెళ్తున్నప్పుడు మాకు అక్కడ కనిపిస్తే మేము వాళ్ళకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళం. అది చెడు ప్రవర్తనతో, చెడు ఆశతో, చెడు మనసుతో కాదు, కేవలం గౌరవంతో, కేవలం గౌరవంతో. ఎందుకంటే ఆ రోజు ఉపాధ్యాయులు అంత డిసిప్లైన్గా ఉంచేవాళ్ళు, చాలా అంకిత బాగుండేది. ఇప్పుడు కూడా మన కళాశాలలో అటువంటి అధ్యాపక బృందమే ఉంది. కానీ మరి మనమేం చేస్తున్నాం అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీకు ఇవాళ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇది కూడా చివరికి మా విద్యార్థులకి కుటుంబ నేపథ్యంలో, కుటుంబ పరిస్థితుల వల్ల మధ్యాహ్నం పూట భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇవాళ ఆపన్న హస్తం, కనిపించని దేవతలు ఎంతోమంది మనకి వరాలు ఇస్తున్నారు అక్కడి నుంచి స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా. కానీ మనం ఆ స్ఫూర్తి ఫౌండేషన్ ఇచ్చేటటువంటి ఆ వరాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనము కేవలం మనం ఇవ్వాల్సింది ఒకటి, మీరు చక్కగా చదువుకొని నిజమైనటువంటి మార్కుల్ని మీరు స్ఫూర్తి ఫౌండేషన్కి జస్ట్ కొద్దిగా మీ ఫలితాలతోటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తే అంతకు మించి వాళ్ళు ఏమీ కోరుకోలేదు. అలాగే ఈ ప్రభుత్వం ఏమి కోరుకోలేదు, అలాగే మీ తల్లిదండ్రులు ఏమి కోరుకోలేదు, అలాగే మీకు విద్య నేర్పేటటువంటి ఉపాధ్యాయులు కూడా అంతకంటే ఏమి కోరుకోలేదు. ఇందాక అక్షర తను చెప్పింది, మీ టీచర్ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోరు, ఇంకెవరు కూడా ఏమీ కోరుకోరు. ఎవరు కోరుకున్నా కోరుకోపోయినా మీ ఉన్నతిని కోరుకునేటటువంటిది మీ ఉపాధ్యాయులు మాత్రమే అనేటటువంటి. కాబట్టి మన జీవితానికి మార్గదర్శి ప్రథమంగా మొదటి స్థానాన్ని పొందేది మీ ఉపాధ్యాయులు. మీ ఉపాధ్యాయుల కోరిక మేరకు మీరు వారి ఆశల్ని మీరు పండిస్తే తప్పకుండా ఇటువంటి చక్కటి విద్యార్థులు మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని మీకు మీరే మార్గదర్శకులు కూడా అవుతారనేటువంటిది గుర్తుంచుకోండి. మీ ఇంట్లో మీరే పెద్ద అనుకోండి, మిమ్మల్ని బట్టే మీ చిన్నవాడు, మీకంటే మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెళ్ళు కానీ మీ మార్గంలో నడుస్తారు. అలా కాకుండా మీరే గాడి తప్పితే మీ వెనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకంటే కూడా ఇంకా భవిష్యత్తుని కోల్పోతారు అన్నటువంటి గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమంలో ఇంత చిన్న వయసులోనే ఇతరులకి రోల్ మోడల్గా ఉంటూ ఇతరుల యొక్క దిశానిర్దేశాన్ని కూడా తెలియచేస్తూ మరి ఇతరుల యొక్క యోగక్షేమాల కోసం మనం పరితపించేటటువంటి మా చిన్నారి అక్షరకి మా హృదయపూర్వక ఆశీస్సుల్ని తెలియజేస్తూ భగవంతుడు నిన్ను డాక్టర్గానే కాకుండా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా కూడా నువ్వు కావాలి అనేటువంటి నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎందుకంటే అప్పుడు వేల మందికి, లక్షల మందికి తన యొక్క సేవలని అందించగలుగుతుంది. ఒక ధర్మ మార్గంలో, ఒక డిసిప్లైన్లో
ఒక తాను కోరుకున్న విధంగా ఇతరులకు కూడా సహాయపడగలుగుతుంది, ఎంతోమంది మార్చగలుగుతుంది అనేటువంటిది నేను ఆశిస్తూ, మరి ఒక చిన్న చిరుకానుక కంటే కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడిగా మా ఆయుధాన్ని నేను హృదయపూర్వకంగా చిన్న బహుమతిగా తెలియజేస్తాను.